ఈరోజు ఒక సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తా. ఏం అవసరం లేదు ఇంగ్రీడియంట్స్ దీనికైతే. ఓన్లీ ఎగ్స్, ఉప్పు, కారం, కొంచెం మసాలా పౌడర్స్ ఉంటే చాలన్నమాట. నేనైతే అల్లం పేస్ట్ కూడా అవాయిడ్ చేసేస్తాను. అంత బాగుంటుంది సింపుల్గా టేస్ట్. అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ అది మీ చాయిస్ని బట్టి అనమాట. సింపుల్గా చేసేస్తా. ఈరోజు ఎందుకు అస్సలు తినబుద్దిగా లేదు, ఏదైనా స్పెషల్ చేసుకోవాలనిపించింది. సో అందుకని చెప్పి ఇలా చేసుకున్నాను అనమాట. 2 ఎగ్స్ని బ్రేక్ చేసేసి దాన్ని కొంచెం పొరుట్లా చేసేసుకోండి. దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసేసి బాగా మిక్స్ చేయండి. పచ్చిమిర్చి ఈజ్ ఆప్షనల్, మీ ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే రైస్ వేడివేడిగా వండుకుంటాం కదా. నేను ఫర్ ద ఫస్ట్ టైం కుక్కర్ కాకుండా నార్మల్ చెట్లో రైస్ ఉండాను. అది బాగానే కుదిరింది అనమాట. ఏంటంటే నాకు మాడిపోతూ ఉంటుంది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం బాగానే కుదిరింది. ఇంకా సో దాని రైస్ని అయితే దాంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నీకు సాల్ట్, కారం, ఉప్పు సరిపోయాను లేదో చూసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మసాలా పౌడర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఎంత బాగుందో మీరే చెప్తారు. అండ్ నా ఫేవరెట్ కూడా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.